మీ అమ్మగారిని చూసి ఎప్పుడన్నా అమ్మ ఎంతకాలం కష్టపడతావు అమ్మ నువ్వు కూర్చో నేను చేస్తాను, అమ్మ నువ్వు ఇంత కష్టపడుతున్నావు నేను ఓర్చుకోలేకపోతున్నాను, అమ్మ నువ్వు కొంచెం తినమ్మా, అమ్మ తిన్నావా అన్నం, ఇంత వద్దులేండి అంత వద్దులేండి. నేను అప్పుడే పొద్దున పోయి 2 సార్లు బయట తిన్నాను, 3 సార్లు దారిలో తిన్నాను, అమ్మ అక్కడ కూర్చొని ఉంది నా కోసం అన్నం తినకుండా, అమ్మ నువ్వు తిన్నావా, లేదయ్యా నీ కోసమే, అమ్మ సారీ అమ్మ నేను అప్పుడే 3 సార్లు తిన్నాను, తినమ్మా, ఇంకొద్దులే ఇప్పుడు అరగదు నాకు పడుకుంటా, లేదు మరి తినమ్మా. మొదల నాన్న అడగరు, నాన్న ఎప్పుడు నో నో అంటాడు, నాన్న అంటే ఎప్పుడు కఠినుడు, అమ్మ ఆప్యాయం. నాన్న ప్రేమ అర్థం కాదండి చాలా మందికి. నాన్న గుండె నొప్పి వస్తుంది, నాన్నకి గుండె బాధ ఉంటుంది, పైకి నిన్ను ఎంత తిడుతున్నాడో ఎంత అరుస్తున్నాడో అంత వేదన పడతాడు అంతరంగంలో. తండ్రి లేడు అన్నప్పుడు నాకు వాళ్ళ మీద జాలేస్తుందండి, మనకి జాలేస్తాయి. మా నాయన చచ్చిపోయాడు అన్నప్పుడు వారికి అది చెడ్డోడు మంచోడు అది ముఖ్యం కాదు. అసలు తండ్రి అనేది ఒక ధైర్యం ఏంటండి. కానీ చాలా మంది తండ్రులను ప్రేమించారు, కూతుర్లు ప్రేమిస్తారని నేను ఎక్కువ కూతుర్లే ప్రేమిస్తారంట, కొడుకులు ప్రేమించారని. యేసయ్య బిడ్డలైతే కొడుకులైనా కూతుర్లైనా మొట్టమొదట తల్లిదండ్రుల్ని సన్మానిస్తారు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని, నేను చాలా మంచి భక్తుడిని, నేను బాగా ప్రార్థన చేసుకుంటాను, కానీ మా అమ్మని తిడతనే ఉంటాను, మా నాన్నని ద్వేషిస్తూనే ఉంటాను ఎవడన్నా అన్నాడంటే వాడు క్రీస్తు సారీ పిల్లోనికి రాలేదు.